జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 3, 2025, సోమవారం. తిథి పంచమి ఉదయం 6:52 వరకు, తదుపరి షష్ఠి తెల్లవారుజామున 4:37 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం రేవతి రాత్రి 11:16 వరకు, తదుపరి అశ్విని. యోగము సాధ్యము రాత్రి 3:03 వరకు, తదుపరి శుభము. కరణం బాలవ ఉదయం 6:52 వరకు, తదుపరి కౌలవ. సాయంత్రం 5:43 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:05. చంద్రోదయం ఉదయం 10:01. చంద్రాస్తమయం రాత్రి 10:50. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:04 నుండి 9:30 వరకు. యమగండం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుండి 3:48 వరకు. వర్జము మధ్యాహ్నం 12:04 నుండి 1:34 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 9:02 నుండి 10:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:29 నుండి 5:35 వరకు. ఫిబ్రవరి 3 సోమవారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి ఉదయం 6:52 వరకు ఉంది, తదుపరి షష్ఠి తెల్లవారుజామున 4:37 వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. పంచమి తిథి సూర్యోదయం తర్వాత కొంత సమయం వరకే ఉంటుంది. తదుపరి వచ్చే షష్ఠి పక్షచిత్ర తిథి కాబట్టి, ఇంకా క్షయతిథి కూడా అయ్యింది కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. లగ్న ముహూర్తాలలో కూడా ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే క్షయతిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. తెల్లవారుజామున సప్తమి తిథి అశ్విని నక్షత్రం కలయిక ఉన్న సమయం శుభకార్యాలకు అనుకూలమైన సమయం. అయితే మీరేమైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం చంద్రబలం చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 11:16 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 11:16 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 11:16 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం.
తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం, సినీ సంగీత దర్శకులు కె చక్రవర్తి గారి వర్ధంతి, అచ్చు యంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గూటెన్బర్గ్ గారి జయంతి, సుప్రసిద్ధ సినీ నటీమణి వహీదా రెహమాన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 3 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి: మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. వృషభ రాశి: ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి: ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కర్కాటక రాశి: ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి: భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. కన్యా రాశి: దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగాలి. తులా రాశి: రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి: చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. ధనుస్సు రాశి: కార్యజయం ఉంటుంది. మకర రాశి: అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి: చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి: అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.